ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పున్నమి ఘాట్లో టీటీడీ చైర్మన్ పుష్కర స్నానం. విజయవాడ కనకదుర్గమ్మ సేవలో డాక్టర్ చదలవాడ. నిత్య పూజలతో అలరారుతున్న నమూనా ఆలయం. కృష్ణా తీరంలో స్వామివారికి మంగళ నీరాజనం. ఘనంగా శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు. మంత్రాలయంలో స్వామివారికి శ్రీవారి పట్టు వస్త్రాలు. పుణ్య కృష్ణా నదీ తీరాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. పుష్కరాలను పురస్కరించుకుని 9వ రోజైన శనివారం ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో పలు ప్రాంతాల్లోని పుష్కర ఘాట్లలో భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. మొత్తం 8 రోజులకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,06,14,952 మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. ఇక కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని విజయవాడలోని పున్నమి ఘాట్లో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి సంకల్పం చెప్పుకుని పుష్కర స్నానం చేశారు. ఓం నమో వెంకటేశాయ. కృష్ణా పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఇక కేవలం 3 రోజులు మాత్రమే గడువు ఉండడంతో అశేషంగా భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్ర ప్రముఖులు కానీ అశేషంగా తరలివచ్చి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్నానమాచరిస్తున్నారు. ఇప్పుడు పుష్కర విశేషాలను తెలియజేయడానికి మనతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంల పాలక మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి గారు ఉన్నారు. వారు పుష్కర విశేషాలను తెలియజేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. భక్తిహిత కార్యక్రమాలని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కలియుగం నుంచి తిరుమల గిరుల నుంచి విజయవాడ నగరానికి రావడమే కాకుండా భక్త కోటిని లక్షలాది మంది భక్త కోటిని తిరుమల లాగానే మరో తిరుమల ఉందా ఇక్కడ అన్నటువంటి మాట విజయవాడలో వినిపిస్తుంది. ఈరోజు నిత్య కళ్యాణం పచ్చ తోరణాలుగా ఎన్నో కార్యక్రమాలని భక్తుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మన భగవంతుడు ఈరోజు ప్రపంచంలోనే సాటి లేని మేటి కళ్యాణ చక్రవర్తి వెంకటేశ్వర స్వామి. పుష్కరం 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. జరుగుతున్నటువంటి మహత్తర కార్యక్రమంలో విచ్చేసిన భక్త కోటి మొత్తానికి కృష్ణమ్మ సర్వదా తోడుగా ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వారి మనోభావాలేంటో తెలియజేస్తారు. నా పేరు వాణి అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఒక విఐపి ఘాట్ అనే కాదు, అన్ని ఘాట్స్ లో కూడా వాటర్ ఎప్పటికప్పుడు క్లీనింగ్ గానీ చాలా బాగుంది. కనిగిరి నుంచి వస్తున్నాము. పుష్కరాలకు ఇదే ఫస్ట్ టైం రావడము. చాలా ఏర్పాట్లన్నీ బాగా బందోబస్తుగా నీట్ గా ఉన్నాయి. ఫెసిలిటీస్ కానీ అన్ని బాగున్నాయి. బందోబస్తు కానీ పోజెస్ కానీ మిగతా హాస్పిటల్ కానీ ఏదైనా వాటర్ ఫెసిలిటీస్ కానీ అంతా నీట్ గా క్లీనింగ్ కానీ మొత్తం శుభ్రంగా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవాంఛనీయ ఘటనలు ఏం లేకుండా అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నాం. మేము చీపురుపల్లి నుంచి వచ్చామండి, విజయనగరం డిస్టిక్. 12 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాం, ఇప్పుడు ఒక మారు వచ్చాం. మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇంకొక పుష్కరానికి మేమిద్దరం కలిసి స్నానం చేయాలని ఆశిస్తున్నానండి. చాలా బాగున్నాయి ఇక్కడ అరేంజ్మెంట్లు, నీరు కూడా చాలా శుభ్రంగా ఉంది. చాలా బాగుందండి. కెమెరామన్ సురేష్ తో వర్మ, పున్నమి ఘాట్ నుంచి విజయవాడ. అనంతరం బెజవాడ కనకదుర్గమ్మను చైర్మన్ దర్శించుకున్నారు. వీరికి దుర్గగుడి ఈవో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. చాలా సంతోషం. తల్లి దుర్గమ్మని పుష్కర స్థానం ఆచరించి దర్శన భాగ్యాన్ని అందుకున్నాం. 3 కోటి దేవతల తల్లిని పూజిస్తారు, ఆరాధిస్తారు. ఆయన తల్లి ఆశీర్వాదం పొందుతారు. ప్రాచీనం నుంచి కూడా ఈ సంపద, తల్లికున్న సంపద కృష్ణానది ఒడ్డున భక్తకోటి విపరీతంగా రావడమే కాకుండా కనకదుర్గమ్మని పూజించడమే కాకుండా ఆమె కాపాడుతుందన్నటువంటి నమ్మకం భక్తకోటిలో ఉంది. విజయవాడలోని దుర్గా ఘాట్లో తెల్లవారుజాము నుంచే పుష్కర సందడి కనిపించింది. భక్తులు నదీమ తల్లికి ప్రత్యేక పూజలు చేసి నదిలో దీపాలు వదిలి పుష్కర స్నానాలు ఆచరించారు. అనంతరం పితృదేవతలకు తర్పణాలు విడిచి దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. ఇక గుంటూరు జిల్లాలోని పంచారామ క్షేత్రం అమరావతి పుష్కర శోభతో మురిసింది. పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో అమరావతికి చేరుకున్న భక్తులు అమరలింగేశ్వరుడిని స్మరిస్తూ పుష్కర స్నానం చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలోని బీచుపల్లి కృష్ణ తీరం భక్తుల పుణ్యస్నానాలతో సందడిగా కనిపించింది.
9వ రోజుకు చేరుకున్న పుష్కరాల్లో భాగంగా భక్తులు కుటుంబ సమేతంగా కృష్ణమ్మ ఒడిలో పుణ్యస్నానాలు చేసి బీచుపల్లి ఆంజనేయుడి కృపకు పాత్రులయ్యారు. కర్నూలు జిల్లా శ్రీశైలం మహాక్షేత్రం పుష్కర భక్తులతో కాంతులీనుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కృష్ణ పుష్కరాలను నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుల సన్నిధిలోని లింగాల గట్టు వద్ద అన్నప్రసాద కేంద్రాన్ని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. కృష్ణా తీరంలో పుష్కర స్నానం ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనం చేసుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇక కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీశైలం దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ జల విద్యుత్ కేంద్రం చిత్రాలతో ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను విడుదల చేసింది. సహ్యాద్రి కనుమల్లో పుట్టి హంసలదీవి వద్ద సముద్రంలో కలిసే కృష్ణమ్మ ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న అరుదైన ప్రదేశం కృష్ణా జిల్లాలోని ముక్త్యాల. శ్రీ భవానీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామిగా ఆది దంపతులు కొలువైన ఈ పుణ్య ప్రదేశంలో పుష్కర స్నానాలు చేయడానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. రద్దీకి అనుగుణంగా ముక్తాల కృష్ణా తీరంలోని స్నానఘట్టాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు భక్తిగా పుష్కర స్నానం ఆచరించి శ్రీ ముక్తేశ్వర స్వామి దర్శనానికి బారులు తీరారు. అలాగే పుష్కరాల్లో భాగంగా నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ కు భక్తులు విశేషంగా తరలివచ్చారు. సాగర్ ఆనకట్ట వద్ద ఉరకలెత్తే కృష్ణమ్మకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కర స్నానాలు చేశారు. అనంతరం నాగార్జున సాగర్లోని శివాలయం వద్ద పరమశివుడి ఆశీస్సులు అందుకున్నారు. బెజవాడ మహానగరం శ్రీనివాసుడి కరుణా వీక్షణాలతో పులకిస్తోంది. ఒకవైపు కృష్ణమ్మ పుష్కరాలు, మరోవైపు కనకదుర్గమ్మ దీవెనలతో విజయవాడ ఆధ్యాత్మిక వాతావరణంతో దర్శనమిస్తోంది. కృష్ణా పుష్కర భక్తులకు తిరుమల శ్రీవారి అనుగ్రహం మెండుగా ఉండాలనే సంకల్పంతో టీటీడీ ఏర్పాటు చేసిన నమూనా ఆలయం భక్తులతో కలకలలాడుతోంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసులు దర్శించుకున్నారు. వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మరి కోట్లాది మంది దర్శనం చేసుకుంటూ తరించడం జరుగుతుంది. మరి తిరుపతిలో మరి అంతమందికి ఎంతమంది రోజు 1,00,000 మంది వచ్చినా సరిపెట్టలేని పరిస్థితిలో వెంకటేశ్వర స్వామిని మరి దర్శనం కోసం ప్రజల దగ్గర పంపాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం ట్రస్ట్ బోర్డు కూడా మరి స్వామిని వివిధ కార్యక్రమాలకు బయటకు పంపించి సీఎం మన వెంకటేశ్వర స్వామి గుడిలాగే కార్యక్రమం చేయడం, అలాగే గోదావరి పుష్కరాల్లో కానీ ఇవాళ కృష్ణా పుష్కరాల్లో కానీ కూడా పెట్టడం జరిగింది. మరి తిరుపతి వెళ్ళి చేసుకోలేని పరిస్థితులు ఇవాళ మన దగ్గరికి స్వామి వచ్చి మనం భక్తులందరికీ కావాల్సిన పూజలన్నీ కూడా చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. చాలా సంతోషంగా భావిస్తున్నాం. చాలా సంతోషం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అందరూ ఎప్పుడూ కోరుకుంటారు. అది ప్రతి వాళ్ళకి అక్కడికి ఆ దర్శనం బాగా జరగాలని కోరుకుంటారు. అట్లాంటిది ఆ వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి ఇక్కడ పుష్కరాల్లో ఇంతమంది భక్తులకి తీసుకొచ్చినందుకు తిరుపతి దేవస్థానం వారిని అలాగే ప్రభుత్వాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా ఎండోమెంట్స్ వారిని అభినందిస్తున్నాను. నిజంగా ఈ పుష్కరాల్లో ఒక వినూత్నమైనది జరుగుతుంది. ఒకటి, పుష్కరాల్లో ఈ రకంగా చేయొచ్చని ప్రపంచానికి ఒక కొత్త విధానం చూపించారు ఇంత శుభ్రంగా. 2, భక్తులకి స్నానం చేసిన తర్వాత వాళ్ళ ఇష్టదైవాలను చూసుకోవడానికి అన్ని చోట్ల అవకాశాలు కలిగించారు. దాంట్లో చాలా శాస్త్రోక్తంగా ఇక్కడ జరుగుతుందని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 345వ ఆరాధనోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి తిరుమల శ్రీవారి తరపున టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలను సమర్పించారు. అదేవిధంగా తిరుపతిలోని ఆర్ఎస్ గార్డెన్స్ లో శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 2వ రోజైన శనివారం ఉదయం శ్రీ ఆంజనేయ స్వామికి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి, శ్రీ రాఘవేంద్ర స్వామికి సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తిరుమల
తిరుమల క్షేత్రంలో శ్రీ విఖనస మహర్షి జయంతి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ విఖనస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రెండో రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్తరమాడ వీధిలోని విఖనస మహర్షి సన్నిధికి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి విశేష పూజలు నిర్వహించి ఆస్థానం జరిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిలవైన తిరుమల క్షేత్రం ప్రతినిత్యం ఉత్సవ శోభతో దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. శ్రీవారి ఆలయ విధి విధానానికి శ్రీ వైఖానస ఆగమ సంప్రదాయానికి మూలపురుషుడుగా వికనస మహర్షి ప్రసిద్ధి చెందారు. ఈ నేపథ్యంలో వికనస మహర్షి జయంతి ఉత్సవాలు ఏటా శ్రావణ పౌర్ణమి నుంచి 2 రోజుల పాటు వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ ఆధ్వర్యంలో గురువారం వికనస మహర్షి జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి బంగారు తిరుచిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ ఉత్తర మాడవీధిలోని వికనస మహర్షి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ వైఖానస ఆగమ పండితులు అర్చకులు స్వామివారికి విశేషంగా పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు విశేష నివేదనలతో మంగళ హారతులు అందించారు. ఇప్పుడొక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి ఒడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్రాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సోయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. కృష్ణా నది పుష్కర వైభవాన్ని మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణా తీరంలోని ప్రసిద్ధ ఆలయాలపై ప్రత్యేక కథనాలు ప్రతిరోజు ఉదయం 9:30 మరియు రాత్రి 9 గంటలకు, తిరిగి రాత్రి 10:30 మరియు రాత్రి 12 సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9:30 కృష్ణా తీరంలో వెళ్లి విరిసిన కళారూపాలపై డాక్యుమెంటరీ కార్యక్రమాలు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. గుంటూరు జిల్లా బాపట్లలోని పురాతన శ్రీ భావన్నారాయణ స్వామివారి ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరిగింది. పరిసర ప్రాంతవాసుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఆలయం బాపట్ల శ్రీ భావన్నారాయణ స్వామివారి ఆలయం. నిత్య పూజలతో అలరారుతున్న ఈ క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోష పరిహారార్థం పుష్పయాగాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనాన్ని వేడుకగా చేశారు. ఆపై పలు రకాల సుగంధ భరిత పుష్పాలతో పుష్పయాగాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. పాలు, పెరుగు, పసుపు, చందనం తదితర మంగళ ద్రవ్యాలతో స్వామివారికి జరిగిన స్నపనం తులసి, చామంతి, గులాబీ తదితర పుష్పాలతో సాగిన పుష్పార్చన భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.
నెల్లూరులోని ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరంలో శ్రీ రాధాకృష్ణులకు జరిగిన ఊంజల్ సేవ భక్తులను తన్మయులను చేసింది. శ్రావణమాస పూజల్లో భాగంగా శ్రీ రాధాకృష్ణులకు ప్రత్యేక అలంకరణ చేసి ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా గురు రాఘవేంద్ర స్వామి 345వ ఆరాధనోత్సవాలు నెల్లూరులో వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ ప్రహ్లాద వరదరాజ స్వామికి విశేష ఆరాధనలు నిర్వహించి గజవాహనంపై ఊరేగించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో నూతన వినాయక విగ్రహ ప్రతిష్ట వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య యంత్ర ప్రతిష్ట, యాగ పూజలను నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా గణపతి విగ్రహ ప్రతిష్ట పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ మహాగణపతి సైత శ్రీ సీతారామ లక్ష్మణులను దర్శించుకుని పునీతులయ్యారు. రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారంలోని శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణమాసం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకుని సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొన్నారు. అర్చకులు ముందుగా శ్రీ సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆపై దంపతి సమేతంగా పాల్గొన్న భక్తులతో సంకల్ప పూజ, సత్యదేవుడి వ్రతాన్ని శ్రద్ధగా పూర్తి చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తులు బారులు తీరి అమ్మలగన్న అమ్మ దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఇస్కాన్ ఆలయం కృష్ణాష్టమి వేడుకలతో పరవశిస్తోంది. ఈ నెల 18 నుండి 26 వరకు రాజమండ్రి ఇస్కాన్లో కృష్ణాష్టమి, దశమ వార్షికోత్సవ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని, శ్రీ రాధాకృష్ణుల సన్నిధిని పలు రకాల పుష్పాలతో చూడచక్కగా అలంకరించారు. విశేషంగా తరలివచ్చిన కృష్ణ భక్తుల హరే కృష్ణ నామస్మరణల నడుమ సుభద్ర, బలరామ సహిత జగన్నాథుడికి స్నపన తిరుమంజనం, పుష్పార్చనలను నయన మనోహరంగా నిర్వహించారు. అలాగే రాజమండ్రిలోని గాయత్రి శ్రీచక్రపీఠంలో లోక కళ్యాణార్థం అంగారక, గాయత్రి హోమాలను వేదోక్తంగా జరిపారు. ఉజ్జయిని నుంచి తీసుకువచ్చిన శివలింగాన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో అంగారక, శ్రీ గాయత్రి హోమాలను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు విశేష అలంకరణలో అనుగ్రహిస్తున్న వేదమాత శ్రీ గాయత్రీదేవి దర్శనం చేసుకుని హోమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి సన్నిధిలో పావన పెన్నా నది హారతి కార్యక్రమం నయన మనోహరంగా జరిగింది. ముందుగా రంగనాథ స్వామి తీర్థఘట్టంలో విశేష పూజలు నిర్వహించిన అర్చకులు అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య పెన్నా నదికి సార సమర్పించారు. ఆపై జరిగిన పంచహారతుల కార్యక్రమం భక్తిరస భరితంగా సాగింది. నెల్లూరు మూలాపేట శంకరమఠంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో మహాచండీ యాగం జరిపారు. శ్రావణ మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ నిర్వహించిన చండీ యాగంలో సింహపురి వాసులు పాల్గొని చంద్రమౌళీశ్వరుని అర్చించారు. వేద పండితులు ఆలయ మండపంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి చండీ యాగాన్ని జరిపారు. అలాగే నెల్లూరు జిల్లా గొలగమూడి గ్రామంలోని శ్రీ వెంకయ్య స్వామి ఆలయంలో ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి సర్వభూపాల వాహన సేవ జరిగింది. పుష్పశోభితంగా తీర్చిదిద్దిన సర్వభూపాల వాహనంపై సర్వాభరణ భూషితులైన స్వామివారిని గ్రామోత్సవంలో దర్శించుకుని భక్తులు తరించారు. శ్రావణ పూర్ణిమ పర్వదినాన తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ఆలయాల్లో దీపాలు వెలిగించి స్వామివార్లకు నివేదించారు. శ్రావణ పూర్ణిమ పూజల్లో పాల్గొని పునీతులయ్యారు. ఒంగోలులోని బాలాజీరావుపేటలో శ్రీ కనకదుర్గమ్మ పోలేరమ్మ ఆలయాల్లో శ్రావణమాస ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హోమాలను చేశారు. లోక కళ్యాణార్థం చేసిన ఈ హోమాల వద్ద భక్తులు ఆసీనులై హోమ ద్రవ్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. అనంతరం హోమగుండం చుట్టూ ప్రదర్శన చేశారు. కరీంనగర్ జిల్లా కోరుట్లలోని
శ్రీ శివ మార్కండేయ కోటి నవదుర్గ ఆలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని శివ మార్కండేయుణ్ణి అందంగా అలంకరించి పూజలు చేసి హారతులు సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తులను రథంపైకి చేర్చారు. భక్తుల శివనామస్మరణల నడుమ రథోత్సవం పురవీధుల్లో ఘనంగా సాగింది. భక్తులు స్వామివారి దర్శనంతో తరించారు. అలాగే కరీంనగర్ జిల్లా గాయత్రి నగర్లో శ్రావణ ఉపాకర్మ కార్యక్రమాన్ని జరిపారు. శ్రావణ పూర్ణిమ సందర్భంగా పలువురు భక్తులు యజ్ఞోపవీత ధారణ జరుపుకున్నారు. విశాఖపట్నంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. శ్రావణ మాసం సందర్భంగా బారులు తీరి స్వామి అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని యాకసిరి తిప్పలో స్వయంభూగా వెలిసిన శ్రీ గౌరీ సమేత భూపతేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు చేశారు. తొలుత స్వామివారికి గంధం, విభూది, పన్నీరు తదితర మంగళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై సుగంధ పరిమళ పుష్పాలతో, రుద్రాక్షలతో శోభాయమానంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. హైదరాబాద్ కు చెందిన సురభి లక్ష్మీ శారద బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన శ్రీవారి భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. మత్సరమున మరియం బుధిలో మత్సరమున మరియం బుధిలో మత్సరమున మరియం బుధిలో మత్సరమున మరియం బుధిలో దొచ్చియున్న సోమకు దృంచియు దొచ్చియున్న సోమకు దృంచి విచ్చల విడి వేదములదునకు ఇచ్చితివో మత్స్యావతార విచ్చల విడి వేదములదునకు ఇచ్చితివో మత్స్యావతార తజ్జనుతా తగ్గదిత తుందరి తజ్జనుతా తగ్గదిత తుందరి పలుమరు మేము ప్రస్తుతి చేయుతు పలుమరు మేము ప్రస్తుతి చేయుతు పలుమరు మేము ప్రస్తుతి చేయుతు పలుమరు మేము ప్రస్తుతి చేయుతు జలధి సురలు జలధి మదింపగ. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 31,250 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 23 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం, దివ్య దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 107 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.